ఏంటి ఇవాళ లేట్ అయింది? ట్రాఫిక్ రా. నేను చూస్తా. నువ్వు ఉండు, నేను చూస్తా. కంగ్రాచులేషన్స్, నువ్వు అనుకున్న సాధించినావు. ఏంటిది? నీది అపాయింట్మెంట్ లెటర్. ఆ? నీ శాలరీ వచ్చేసి 1 lakh. మేడంకి రోజు పొద్దుగాల తీసుకుపోవడానికి క్యాబ్ అంట, ఇంటికాడ డ్రాప్ చేయడానికి క్యాబ్ అంట. చాలా గ్రేట్, చాలా చాలా సంతోషంగా ఉందిరా నువ్వు అనుకున్న సాధించినందుకు. సరే, రేపటి నుంచి ఆఫీస్. ఏమైందమ్మా, ఇంకా రెడీగాలే? ఆఫీస్కి లేట్ అవుతుంది, తొందరగా తయారుగా అమ్మా. నేనేం జాబ్కి వెళ్ళానమ్మా. ఎందుకు? ఎందుకంటే మీ జీతం కన్నా నా జీతం ఎక్కువ ఉంది. రేపు జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేసినాక ఆ పైసను చూసి నాలో మార్పు కావచ్చు నాలో ఈగో ఫీలింగ్స్ ఎక్కువై మన ఇద్దరి మధ్యన గొడవలు రావడం, నీకు మర్యాద ఇవ్వకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. అది నేను చేయలేను. ఎందుకంటే బయట మొత్తం అదే జరుగుతుంది. భర్త కన్నా భార్య ఎక్కువ సంపాదించేసరికి వాళ్ళకి ఏదో రెక్కలు వచ్చినట్టుగా ఫీల్ అయిపోయి భర్తను సరిగా చూసుకోకపోవడం, మర్యాద ఇవ్వకపోవడము, ప్రేమ తగ్గిపోవడం జరుగుతుంది. అది నేను చేయలేనండి. ఎప్పుడు మీరు నాకన్నా ఉన్న స్థాయిలో ఉండాలి. మన ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు అపార్థాలు రావద్దండి. అందుకే నేను జాబ్ చేయను. నిజమేరా, బయట నేను కూడా చాలా చూస్తున్నా. పైసల గురించి, జాబ్ గురించి భర్తనే వదిలేస్తారు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం నా గురించి నా భార్య గవర్నమెంట్ జాబే వదిలేస్తుంది. భార్య అంటే నీలాగా ఉండాలమ్మా. ఐ లవ్ యూ సో మచ్.